మొదటి ప్రశ్నకు లేదండి అధ్యక్ష. సవరణ సదుపాయం అందుబాటులో ఉంది. వధువు తమ అత్తవారింటికి కుటుంబ వివరాల్లోకి తమ ఇష్టానుసారం మారవచ్చు అధ్యక్ష. రెండవ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. మూడవ ప్రశ్న కూడా సమాచారం ఉత్పన్నం కాదు అధ్యక్ష. సంక్షేమం అనేది పూర్తిగా ఎవరికైతే అవసరమైందో వాళ్ళకి మనం ఎక్స్టెండ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అధ్యక్ష. మనం తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో నిజమైన అవసరమైన వ్యక్తికి దూరం అయిపోవడం వల్ల మనం ఎంతైతే నిజాయితీతో, ఎంతైతే ప్రజల మీద ఉన్న కమిట్మెంట్తో మనం ఈ పనులు చేస్తామో ప్రభుత్వాలు, అవి చేరలేనప్పుడు అవి ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోతాయి అధ్యక్ష. సుమారు 32,000 కోట్ల పైన మనం సంవత్సరానికి ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. కాకపోతే చిన్న చిన్న విషయాల్లో ఈ డిలీషన్స్ కానీ ఎడిట్ ఆప్షన్స్ కానీ లేకపోవటం వల్ల నిజంగా ఇబ్బంది, కొంతమందికి నిజంగా అవసరమైన వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. అది మీ ద్వారా మంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం. ఉన్నది ఆప్షన్ ఉన్నది అని చెప్పి మంత్రి గారు చెప్పడం అయితే చెప్పారు, కానీ అది జరగట్లేదు అధ్యక్ష. నేనేమంటానంటే ఇంకా మోర్ అయితే కొంత ఇబ్బంది అయితే ఉంది, కొంత కరెక్ట్ కాంది ఉంది. కానీ నిజంగా చేసుకోవాలంటే ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్తే అత్తవారింటి దగ్గర యాడ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే అత్తవారింటికి వెళ్లకుండా, అమ్మగారింటికి వెళ్లకుండా వాళ్ళ సొంతంగా ఇంకొక ఫ్యామిలీ సపరేట్గా రిజిస్టర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆప్షన్ లేకుండా పోతుంది అధ్యక్ష. కొత్త రేషన్ కార్డులు కానీ ఇవి కానీ ఇవ్వకపోవటం వల్ల మళ్ళీ వీళ్ళు ఏమవుతుందంటే, వీళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేసి ఒక 3 లక్షల రూపాయలు వాళ్ళు ఏదో సిటీలో ఇది చేసుకొని మిగిలిన వాళ్ళు, అంటే ఒక కుటుంబంలో 2-3 అన్నదమ్ములు ఉంటే ఒక అన్నదమ్ముడు ఉద్యోగం చేసుకోవడానికి వెళ్తే మిగిలిన 2 అన్నదమ్ములు అక్కడ కూలి పనులు చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటే వాళ్ళకి కూడా పెన్షన్ రాకుండా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అదే కాకుండా ఎవరో ఉపాధి కోసం ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని తల్లిదండ్రులకి క్వాలిఫై చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా మనం పెద్ద మనసుతో కొద్దిగా జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఎడిట్ ఆప్షన్స్ చేయకపోతే అధ్యక్ష, ఇన్ని వేల కోట్లు ఇచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ 1-6 ఎగ్జాంపుల్గా మిగిలిపోవడం వల్ల మనకే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. దీన్ని పెద్ద మనసు చేసుకొని ఎడిట్ ఆప్షన్స్ మాత్రం చాలా సీరియస్గా, డిసిప్లైన్డ్గా, కమిట్మెంట్తో చేయాలని చెప్పి మంత్రి గారికి కోరుకుంటున్నాను అధ్యక్ష.